ఆయిల్ రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో నిర్మిస్తున్న పామాయిల్ ఫ్యాక్టరీ పనులను అధికారులు స్థానికులతో కలిసి హరీష్ రావు పరిశీలించారు. జూన్ నుంచి నర్మెట్ట ఆయిల్ ఫామ్ పంటను కొనుగోలు చేసి అశ్వరావుపేటకు పంపిస్తున్నట్లు వెల్లడించారు. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పనులు వేగంగా చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక్కడ ఆయిల్ ఉత్పత్తి చేయడమే కాకుండా నేరుగా మార్కెటింగ్ అవుతుందన్నారు. ఫ్యాక్టరీ పూర్తి కావడానికి ఇంకొక సంవత్సరంన్నర పడుతుంది. బట్ అయినా కూడా ఫ్యాక్టరీ పూర్తి కాకపోయినా ఈ జూన్ నుంచి పంటను కొనడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. పంట ఇక్కడే కొనేస్తారు. కొన్నాక ఆయిల్ ఫెడ్ కార్పొరేషనే దాన్ని ఇక్కడ నుంచి అశ్వారావుపేటకు తీసుకుపోయి అక్కడ వాళ్ళు ప్రాసెస్ చేసుకుంటారు. కానీ రైతుకు ఏ ఇబ్బంది ఉండదు. రైతు తెచ్చి మన వే బ్రిడ్జ్ మీద ఇక్కడే నర్మెట్టలో జోకి ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ మీద ఇచ్చి వెళ్ళిపోతారు. రైతుకు 2 రోజుల్లోగా డబ్బు బ్యాంకులో పడుతుంది. సో మనం ఇంకొక సంవత్సరంన్నర వరకు ఇక్కడ ఫ్యాక్టరీ పనులు కూడా పూర్తయిపోయి మనం ఇక్కడనే రిఫైనరీ ద్వారా నూనె ఉత్పత్తి కూడా చేసుకునే వెసులుబాటు ఇంకొక సంవత్సరంన్నరలోగా ఇక్కడ వస్తుంది. బట్ మనం రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఆల్రెడీ ఇప్పటికే గెలలు వదిలిపెట్టినారో ఈ జూన్ నుంచి పంట కొనడానికి మన నర్మెట్టలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసి జూన్ నుంచి పంట కొనడం జరుగుతుందని చెప్పి రైతు సోదరులకు మనం చేస్తాం.